వచ్చి దాదాపు 20 నెలలు దాటి 21 నెలలకు వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు అనుకుంటూ దాదాపు 2 సంవత్సరాల నుంచి ఉపన్యాసాలు ఉదరగొడుతున్నారు తప్ప ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురించింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి అలాగే ఇల్లు కట్టించే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం, తెలంగాణలో ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడిగా ఉంటాడు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పారు. కానీ దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్క ఇల్లు కట్టలేదు. అలాగే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా దాదాపు 5 సంవత్సరాల్లో 20 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 4 లక్షల ఇల్లు కట్టిస్తాం, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సంవత్సరానికి 3,500 చొప్పున 4 లక్షల ఇల్లు ప్రతి సంవత్సరం కట్టిస్తాం. ఈ 5 సంవత్సరాలు 20 లక్షల మందికి కట్టిస్తాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని వాడు అంటూ ఉంటాడని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు, మేనిఫెస్టోలు కూడా పెట్టారు. కానీ 2 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేని పరిస్థితి ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పైగా గతంలో అంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని చాలా సందర్భం విమర్శించారు. కానీ మొన్నటికి మొన్న నాయని రాజేందర్ రెడ్డి గారు వరంగల్ జిల్లా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, అక్కడి కలెక్టర్ కూడా క్లియర్ అయిపోయింది, మేము ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 21 నెలలు అవుతుంది కానీ ఒక్క ఇల్లు కూడా కట్టియలేదు, ఇప్పటి వరకు పంచినీళ్ళన్నీ కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కట్టిన ఇల్లే పంచుతున్నాం అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఊరికే మోసం చేసి తెలంగాణ ప్రజలు ఓట్లు దండుకుందని చెప్పక తప్పదు. పైగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏం కట్టలేదని చెప్పి పదే చెప్తుండే. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ ఒక్క ఇల్లు కట్టలేని చెప్తున్నాం కదా, నిజం చూపిస్తాం. మేము అదే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో దాదాపు జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ సంబంధించి దాదాపు 2 లక్షల ఇళ్ళ వరకు కట్టడం జరిగింది. చాలా వరకు అందరికి హ్యాండ్ ఓవర్ చేసి చాలామంది ఇళ్ళలో ఉంటుర్రు. మామూలు ఇల్లు కాదు, దాదాపు 600 చదరపు స్క్వేర్ యార్డ్స్ల ఇల్లు కట్టి డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ కట్టి ఒక పేదవాడు గౌరవంగా బతికే విధంగా ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ ఎట్లా కడతారో అట్లా కేసీఆర్ గారు కళ. కేసీఆర్ గారు ఒక మంచి అందరికి పేదవాడు కూడా గౌరవంగా బతకాలని గర్వంగా బతకాలని చెప్పేసి ఒక మంచి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో 100% సక్సెస్ కావడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ ప్రయత్నం చేసి దేశానికి రోల్ మోడల్గా చేయడం జరిగింది. అందరూ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే బాగుంటుందని ఆలోచన చేసే విధంగా ప్రయత్నం చేసిండు. అందులో 100% సక్సెస్. కాంగ్రెస్ మాత్రం 100% ఫెయిల్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఊరికొక ఇల్లు రెండు ఇల్లు ముగ్గులు పోసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ కమిటీలను పెట్టేసి ఇందిరమ్మ కమిటీలు చెప్పిన వారికి మాత్రమే, అంటే లబ్ధిదారులు అవసరం లేదు, ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీలు చెప్తే ఆయటికి మాత్రమే ఊరికి 1-2 మాత్రమే ఇప్పటివరకు ముగ్గులు పెడుతురు. ఆయటికి ఇసుక లేదట, కంకర లేదట, స్టీల్ కూడా ఇవ్వట్లేదట. అక్కడ బాధితులు ఇప్పుడు చూస్తున్నాం, టీవీలలో కూడా వస్తుంది. ఎక్కడ కూడా ఊరికే స్థానిక ఎలక్షన్ దాటితే ఆయిట్ కూడా బంద్ అయిపోతాయి. ఓన్లీ స్థానిక ఎలక్షన్లో లబ్ధి పొందాల ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ళని మొదలుపెట్టడం జరిగింది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అట్లా పార్టీ కార్యకర్తలు వినయలేదు, పార్టీ కార్యకర్తలు ఇంపార్టెంట్ చేయలేదు, ఓన్లీ అధికారులకు అప్పచెప్పడం జరిగింది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇల్లు అందించాలనే ఉద్దేశంతో లబ్ధిదారులే కేసీఆర్ గారు ఏదైతే అధికారులకు ఆదేశాలు ఇచ్చారో వాళ్ళు ఇంటింటికి పోయి అంటే వెరిఫై చేసుకొని నిజంగా లబ్ధిదారుడా కాదు చూసి ఎంపిక చేసి డ్రా చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది. అది నిబద్ధత. అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ మన తెలంగాణ బిడ్డ కాబట్టి నిజంగా ఎంపిక చేసే ఉద్దేశం ఉంటే లబ్ధిదారుడికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఇక్కడ అంతా అన్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఇస్తున్నారు. దీన్ని అందరం కూడా ఖండించాల్సిన విషయం. ఇది స్థానిక ఎలక్షన్ వరకే. ఇది స్థానిక ఎలక్షన్లో రేపో మాపు అయితే అది కూడా మూలపడేస్తారు. అన్ని 6 గ్యారెంటీల లాగానే ఇది కూడా ఒక గ్యారెంటీలా పక్కన పడిచే పరిస్థితి ఉంది. కానీ ఈ స్థానిక ఎలక్షన్లలో అంటే ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్లో కూడా
డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్తున్నారు. మొన్న ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తారంటే, పొన్నం ప్రభాకర్ గారు క్లియర్గా హైదరాబాద్ ఎక్కడ పని చేసుకున్న వాళ్ళకి అక్కడే కట్టిస్తుంటుండు. నిజంగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మాకు హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో బంజారాయిల్స్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ ఉంటుంది, జూబ్లీ హిల్స్ కూడా వస్తుంది. అక్కడ ఎట్లా కట్టిస్తారు? అక్కడ చాలామంది పేదలు ఉన్నారు, చాలామంది ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు, చాలా నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకు ఎక్కడ కట్టిస్తావు ఒక ఇంతవరకు ప్లేస్ కూడా వెరిఫై చేయలేదు, ఐడెంటిఫై చేయలేదు. మరి ఎట్లా కట్టిస్తావు చెప్పాలి. ఊరికి ఉపన్యాసాలకు మాత్రం పొన్నం ప్రభాకర్ అనుకోండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుకోండి, ముఖ్యమంత్రి అనుకోండి, ఎవరికి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంది తప్ప, అబద్ధాలు మాట్లాడుతుంది తప్ప తెలంగాణ ప్రజలకు లబ్ధిదారులకు చిన్న ఉపయోగం కూడా పడలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇందిరమ్మ ఇండ్లకు అసలు కట్టింది లేదు, ఏం లేదు ఇంతవరకు. కానీ ప్రచారం మాత్రం విపరీతం ప్రచారం చేసుకుంటారు, పెద్ద పెద్ద సభలు పెడుతుర్రు, పెద్ద పెద్ద స్టేజీలు వేస్తుర్రు, ఫ్లెక్సీలు పెట్టుకుంటుర్రు. అసలు ఎక్కడ కూడా చిన్న ఇల్లు కట్టకుండా అంత పెద్ద ప్రచారం చేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటారు. కానీ ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనిస్తుర్రు. మీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు లాగానే ఇది కూడా పోతుంది. అసలు ఈ కాంగ్రెస్తో ఏది కాదు. కాంగ్రెస్ ఎప్పుడైనా ఎన్నికలు వస్తే బొందబెట్టుదామన్న ఆలోచనలోని ఉన్నారు. ఇప్పుడే ఈరోజు ఎలక్షన్ వచ్చినా కూడా, ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లో కానీ, ఇక్కడ మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కాబట్టి అక్కడ కూడా ఎలక్షన్ ఉంటుంది. రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా మీ కర్రు కాల్చి వాత పెడతారని సందర్భంగా తెలియజేస్తున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన అందరూ గుర్తు చేసుకుంటారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు ఎట్లయితే మంచి కట్టించిండో ఒక సూపర్ కాంప్లెక్స్ లాగా కట్టించారు, మౌలిక వసతులు కల్పించారు, డ్రైనేజు, పార్కింగు, లిఫ్ట్తో సహా ఇచ్చారు. ఒక పేదవాడికి ఎక్కడ కూడా ప్రైవేట్ అపార్ట్మెంట్ తగ్గకుండా ఇచ్చిండు. అది కేసీఆర్ గారు చేసిన ఘనత అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ పేదవాడు గుర్తు చేసుకుంటుండు. మరొకసారి తెలంగాణ ప్రజలు మన కేసీఆర్ రావాలి, వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటూ కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తారు. ఇంకొకటి రేషన్ కార్డు విషయంలోకి వస్తే, రేషన్ కార్డు కూడా విషయం కూడా అంతే. అది ఏది ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి, గతంలో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి నోటికి వచ్చినట్టు ఏదో సార్వత్రిక ఎలక్షన్స్ 2023 డిసెంబర్లో ఎలక్షన్ ఎప్పుడు వచ్చినాయో అప్పుడు ఇష్టానుసారి నోటికి 2000 పెన్షన్ ఇచ్చి 4000 ఇస్తానని చెప్పి, ప్రతి ఒక్కరు ఇల్లుకి ఇస్తానని చెప్పి, పెన్షన్ విద్యా కార్డు ఇస్తానని చెప్పేసి, ప్రతి మహిళకు 2000 ఇస్తానని చెప్పేసి, అట్లా అనేక హామీలు, దాదాపు 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చేసి ఎలక్షన్లో దాదాపు 64 ఎమ్మెల్యేలు గెలిచి అధికారంలోకి వచ్చారు. తర్వాత ఎంపీ ఎలక్షన్కి వచ్చే వరకు దేవుళ్ళ మీద, ప్రతి కనబడ్డ దేవుడి మీద ఒట్లేసి 8 మంది ఎంపీలు గెలిచారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్కి వచ్చే వరకు ఇంతవరకు అంటే ఈ 2 సంవత్సరాల్లో కాబోస్తున్న సందర్భంగా ఏ ఒక్క హామీ కూడా కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేస్తారన్న నమ్మకం కూడా తెలంగాణ ప్రజలు లేదు, ప్రతిపక్షంగా మాకు నమ్మకం లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కంపల్సరీ ఓటు కావాలి, గెలుపు కావాలి కాబట్టి మళ్ళొకసారి డ్రామా రేషన్ కార్డుల పేరు మీద ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ ఇందిరమ్మ ఇళ్ళ లాగానే ఇది కూడా రేషన్ కార్డుల స్కీమ్ తీసుకురావడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రేషన్ కార్డు దాదాపు లక్షలాది అప్లికేషన్స్ వస్తే ఇప్పటివరకు 53,000 రేషన్ కార్డులు మాత్రం ఇవ్వడం జరిగింది. దానికి ఎంత గొప్పలంటే ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక మంత్రి గారు అయితే డైరెక్ట్ ఏకంగా హెలికాప్టర్ తీసుకొని పోయి రేషన్ కార్డులు పంచుతారు. ఎంత దారుణం అంటే అసలు తెల్ల రేషన్ కార్డు ఒక పేదవాడికి ఇచ్చే కార్యక్రమానికి హెలికాప్టర్ పోయి పంచాల్సినంత అంత అవసరమే ఉంటుంది. అక్కడ అధికారులు ఉంటారు, నిజమైన పేదవాడికి లబ్ధిదారికి ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది, ఇవ్వచ్చు. అంతే తప్ప ఆ హెలికాప్టర్లు వేసుకుని పోయి పంచాల్సినంత అవసరం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఊరికే డంబాచారం, పని తక్కువ, హడావుడు ఎక్కువైపోయింది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఏది ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి కానీ, రేషన్ కార్డుల పంపకానికి కానీ పెద్ద పెద్ద స్టేజ్లు వేసి పంచాలని ప్రయత్నం చేస్తారు. గతంలో మాత్రం కేసీఆర్ గారు అధికారులకే అప్పచెప్పేది. అధికారులు నిజమైన లబ్ధిదారులు ఎంపిక చేయండి, నిజమైన లబ్ధిదారులకి రేషన్ కార్డులు ఇవ్వని చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు ఆహార భద్రత కార్డు ఇచ్చి చాలామంది పేదలకు అన్నదాతగా దేవుడిగా నిలిచిపోయాడు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన 6,47,000 రేషన్ కార్డుని ఏ ఒక్కటి ఇవ్వలేదని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అక్కడ ఎమ్మెల్యేలుగా మంత్రులు, ముఖ్యమంత్రి కూడా చెప్తాడు. గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలని చెప్తుంటారు. గతంలో చెప్తున్నాం మేము, రేషన్ కార్డు విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే పోస్టర్లు వేసి పెట్టుకోండు, మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం, రేషన్ కార్డులలో మీరు అందరూ ఉపయోగించుకోండి, ఇక రేపు వచ్చే నెల నుంచే మీరు రేషన్ కార్డు మీద బియ్యం తీసుకోండి అని చెప్పిన సందర్భం మనకు తెలిసిన విషయమే. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ రేషన్ కార్డుల పంపకంలో కూడా పార్టిసిపేట్ చేయడం, ఇది బట్టి విక్రమార్క కూడా ట్వీట్ చేయడం జరిగింది, పార్టిసిపేట్ జరిగింది. ఇప్పుడేమో ఒక్కరు రేషన్ కార్డు ఇవ్వాలి అంటున్నాం. ఇంకొకసారి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ మన భవన్లో మన బంజారా భవన్లో ఒక ప్రోగ్రాం పెట్టారు, రేషన్ కార్డుల ప్రోగ్రాం. దానికి ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసర్ రావడం జరిగింది. వాళ్ళు ఏకంగా అసలు 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్తారు.
హరిచంద్ర ఐఏఎస్ ఆఫీసర్ మాత్రం మీ 12 సంవత్సరాల కింద చూసిన రేషన్ కార్డు ఇప్పటివరకు రేషన్ కార్డు అంటే ఎటువంటి తెలియదు అని చెప్తున్నారు. అసలు ఎంత దారుణం అంటే దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి. ప్రతి తెలంగాణ బిడ్డ ఖండించాలి. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు నీ డ్యూటీ ఏంది, నీ డ్యూటీ ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. నువ్వు గతంలో నువ్వు ఇక్కడ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ చేసినావు మన తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి పాలనలో. మీరు అప్పుడు కూడా చాలామంది మీ పాలనలో మీరున్నప్పుడే 6,47,000 చిల్లర రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు నీకు తెలియదా? అంటే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీని జోకడమే మీ పని ఏంది, మీరు ఇచ్చిన డ్యూటీ ఏంది, ఆ డ్యూటీ వరకు చేసుకోవాలి. ఐపీఎస్ ఆఫీసర్ కూడా చెప్తుండు రేషన్ కార్డు ఇంతవరకు 10 సంవత్సరాలు ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు తొలిసారి ఇస్తున్నాం అని చెప్తుంటారు. ఇది మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ కండు వేసుకున్న కార్యకర్త కంటే దారుణంగా ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడుతుండు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మీ డ్యూటీ వరకు మీరు చేయండి, అంతే తప్ప మీరేదో పార్టీ కార్యకర్తలాగా మాట్లాడడం అయితే కరెక్ట్ కానే కాదు. ఇంత దాదాపు 53 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి, ఇచ్చింది మాత్రం 53,000. కానీ గొప్పలు చెప్పుకుంటారు. అసలు కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా గొప్పలు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తూ అంత టాపిక్ డైవర్ట్ చేస్తారు. అంతే చూసేవారికి ఏముంటుందంటే పెద్ద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా గొప్పలు పనిచేస్తారు, చాలా మంచి పని చేస్తారు, చాలా పేదవాడికి ఉపయోగపడే ప్రజాపాలనని గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఎక్కడ ప్రజాపాలన నడవట్లేదు. అంత భక్షక పాలన నడుస్తుంది తప్ప ప్రజలకు తెలంగాణ బిడ్డలకు ఏదైతే హామీలు ఇచ్చిరో హామీలలో ఒకటి నెరవేరకుండా దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పటికైనా సరే మేము మా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అందరికీ ఏదైతే మీరైతే హామీలు ఇచ్చారో ప్రతి పేదవాడికి అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అలాగే ఇంకోటి జిహెచ్ఎంసీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత సీరియస్ నడుస్తుంది జిహెచ్ఎంసీ విషయంలో మన 2014 బిఫోర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజంగా కూడా హైదరాబాద్లో చిన్న వాన కూడా మునిగిపోయే పరిస్థితి ఉండే. 2014 మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పరిపాలనలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తొలిసారిగా ఎక్కడ కూడా ఏ సిటీలో కూడా భారతదేశం ఏ సిటీలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే సందర్భం లేదు. మన హైదరాబాద్లో 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక రోడ్ల నిర్మాణం, అలాగే కనెక్టివిటీ రోడ్లు, ఫ్లైఓవర్సు, అండర్ పాసులు, ప్లస్ ఫుట్ ఓవర్ బ్రిడ్జులు అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఇవన్నీ నిర్మించడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఎస్ఆర్డిపి ద్వారా అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు ద్వారా దాదాపు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి రోడ్లు వెడల్పు చేయడం జరిగింది. అలాగే రోడ్ల మరమ్మతులు చేయడం జరిగింది. దాని కింద ఎస్ఆర్డిపి కిందనే ఫ్లైఓవర్లు కట్టడం జరిగింది, అండర్ పాస్లు చేయడం జరిగింది, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కట్టడం జరిగింది. దాని ద్వారా ట్రాఫిక్ నియంత్రణ జరిగింది. తాను చక్కగా దాదాపు 10 సంవత్సరాలు ఎక్కడ ఇలాంటి చిన్న ఇబ్బంది లేకుండా మనం అందరూ ఊహించుకుంటుంటాం. ముంబైని, ఢిల్లీని, లేకపోతే బెంగళూరుని ఊహించుకుంటుంటాం. కానీ హైదరాబాదులో కేసీఆర్ గారి పాలనలో చాలా గొప్పగా మంచిగా ట్రాఫిక్ నియంత్రణ జరిగింది. ఫ్రీ సిగ్నల్గా పెట్టడం వల్ల చాలా సంతోషంగా ఉండే నగరవాసులందరికీ చాలా ఉండే. కానీ ఇప్పుడు ఈ నగరవాసులు ఎంత భయపడుతురంటే అసలు చెప్పలేనంత భయపడుతురు. ఎందుకంటే సాయంత్రం 4-5 అవుతుందంటే మొగులు నల్లగైతుందంటే మా కష్టాలు స్టార్ట్. ఈరోజు ఏ నైట్ ఇంటికి పోతాం, 12 గంటలకు పోతామా, 1 గంటలకు పోతామా, 2 గంటలకు పోతామా అర్థం కాని పరిస్థితి ఉంది. మెయింటెనెన్స్ లేదు. అప్పుడు కేటీఆర్ గారు అనేక ఫ్లైఓవర్లు కట్టారు, కనీసం ఫ్లైఓవర్లు మెయింటెనెన్స్ కూడా లేని పరిస్థితి ఉంది, రోడ్ల మెయింటెనెన్స్ కూడా లేని పరిస్థితి ఉంది. రోడ్లు మొత్తం ఎక్కడ చూసినా గుంతలు. ఫ్లైఓవర్లలో కనీసం ఇప్పుడు ఇంతమందికి రోడ్ల మీద వాటర్ వచ్చింది, ఇప్పుడు ఫ్లైఓవర్ల మీద కూడా వాటర్ వస్తుందంటే ఎంత నీచమైన మెయింటెనెన్స్ ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే అంటే ముఖ్యమంత్రి గారే కనీసం ఒక్క రోజు కూడా రివ్యూలు పెట్టలేని పరిస్థితి. రివ్యూలు పెట్టేసి కనీసం మున్సిపల్ శాఖ ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తారు. మాన్సూన్ వస్తుంది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మన గవర్నమెంట్ మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రతి సంవత్సరం మాన్సూన్ వస్తుందంటే ఒక 2 నెలల ముందు 2-3 మంత్స్ ముందే డిసెంబర్ జనవరిలో ముందే మీటింగ్ పెట్టేసి కనీసం నాలాలు డ్రైనేజీ క్లీన్ చేసే ఒక టెండర్ ప్రక్రియ కొనసాగేది. ఆ ప్రక్రియ ద్వారా అన్ని నాలాలు డ్రైనేజీలు క్లియర్ చేసేవాళ్ళు. దాని ద్వారా వర్షం పడ్డా కూడా ఎప్పటికప్పుడు వాటర్ బయటకు వెళ్ళిపోయేది. కానీ రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేక రేవంత్ రెడ్డి గారు నేర్చుకోవాలి, లేకపోతే నగరవాసుల ప్రజల మీద హైదరాబాద్ మీద ఇష్టం ఉందో లేదో తెలియదు, కానీ అక్కడి వదిలేసిన గాలికి వదిలేసి టైంపాస్ చేస్తూ నడిపిస్తుండు. నా టైంపాస్ వల్ల ఈరోజు ఎంత భయాందోళన జరిగిందంటే వాటర్ మొత్తం స్టోరేజ్ ఉంది, ఎక్కడొక్కడ ఆగిపోతున్నాయి, డ్రైనేజీలు నిండిపోతున్నాయి, ఫ్లైఓవర్లు కూడా ఎక్కిపోతున్నాయి అంటే వాటర్ అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఫ్లైఓవర్లు ఏమన్నా వాటర్ వస్తే డ్రైనేజ్ క్లీన్ చేయాలి తప్ప
హైడ్రా అధికారులకు హైడ్రా అధికారులకు ఏంది కూల్చివేత తప్ప ఇంక వేరే ఆలోచన ఉండదు. హైడ్రా అంటేనే కూల్చివేత అయిపోయింది హైదరాబాద్లో. వాళ్ళు వచ్చి దానికి ఫ్లైఓవర్లో పొక్కలు పెడుతుంటారు. అసలు ఇది ఎక్కడ వింత ప్రవర్తన హైడ్రా వాళ్ళది. ఏదన్నా సొల్యూషన్ ఆలోచించాలి. అసలు హైడ్రాకు మన ఫ్లైఓవర్లో పొక్కలు పెడితే ఉంటుందా ఫ్లైఓవర్? నగరవాసులు ఎంత భయపడవాలి? అసలు నగరం మీ వేల కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్లు కడితే నువ్వు హైడ్రాకు వచ్చేసి దానికి వాటర్కి పోయే పరిస్థితి క్రియేట్ చేయాలి. కానీ వాటర్లు ఉందని చెప్పేసి పొక్కలు పెట్టేస్తే రేపు పొద్దున ఫ్లైఓవర్ నాణ్యత ఎక్కడ దెబ్బతినదా? బ్రిడ్జిలను మంచి గట్టిగా ఉండాలని చెప్పి ఒక రబ్బర్ వాడుతుంటారు. ఆ రబ్బర్ని క్లీన్ చేసే విధంగా చేయాలి తప్ప ఆ రబ్బర్ను ఉందని చెప్పేసి మొత్తం దాన్ని డైరెక్ట్ పొక్కలు పెట్టేసి వాటర్ పైకి కిందికి పంపిస్తే అసలు ఏం జరుగుతుంది? అసలు రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రిగా 100% ఫెయిల్ అయిపోయాడు. ఇంకొకటి స్ట్రీట్ లైట్ కనీసం జిహెచ్ఎంసీ పరిధిలో స్ట్రీట్ లైట్లు పెట్టలేని పరిస్థితి. స్ట్రీట్ లైట్ ఎక్కడ చూసినా చీకటమైపోయింది. గతంలో ఎల్ఈడి లైట్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎల్ఈడి లైట్ వచ్చి మంచిగా అసలు హైదరాబాద్ కలకల మనం డేలో ఉన్నావా నైట్లో ఉన్నా లేని పరిస్థితిగా హైదరాబాద్లో కనబడండి. అట్లాంటిది ఇప్పుడు రోజు మొత్తం చీకటమై బస్తీలలో అయితే అసలు ఒక్క లైట్ కనబడతలేదు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక కార్పొరేటర్లు ఎన్నిసార్లు జిహెచ్ఎంసీకి మొరపెట్టుకున్నా కూడా మా తన స్టాక్ లేదు, మాకేం తెలియదు, మాకు సంబంధం లేదని చెప్పి. నెక్స్ట్ స్ట్రీట్ లైట్ వేసే పిల్లలు చిన్న పిల్లలు కాంట్రాక్ట్ బేస్ పిల్లలు కూడా నెలలు 6.5 నెలలు సంవత్సరం జీతాలు ఇవ్వక వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళు స్ట్రైక్ చేశారు 4 నెలలు. 4 నెలల తర్వాత అసలు ఎక్కడ సమస్యలు అక్కడ పెరిగిపోయినాయి. చెత్త పెరిగిపోయింది. అసలు చెత్త కూడా మెయింటెనెన్స్ లేదు, డ్రైనేజ్ మెయింటెనెన్స్ లేదు. వాటరు గతంలో 2014 బిఫోర్ చూస్తుంటే మనం ఏది వాటర్ ట్యాంకులు కానీ వాటర్ రాకపోవడం కానీ ఇబ్బంది పడుతుండే. కానీ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పాలనలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ముందు చూపుతోటి అనేక కార్యక్రమాలు చేపట్టి ఎక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా అసలు ట్యాంకర్లు అయితే పాపం ఏడ్చేవాళ్ళు, మాకు ఒక్క ట్యాంకర్ ఆర్డర్ వస్తలేదు, మేమేం చేయట్లేదు, ఎట్లా బతకాలని చెప్పి అంత మంచిగా డెవలప్ చేశారు మన కేటీఆర్ గారు. అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళా ట్యాంకర్లు మొత్తం రోడ్లు ఎక్కడ చూసినా కూడా ట్యాంకర్లు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా వాటర్ సమస్య ఉంది. మళ్ళీ బిందెలు తీసుకొని నిరసన తెలిపే పరిస్థితి వచ్చింది. కానీ అట్లా మెయింటెనెన్స్ లేదు. గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గొప్పగా ఏం చేసేది లేదు, అట్లా చేయాల్సిన అవసరం కూడా లేదు. గతంలో కేసీఆర్ గారి పాలనలో ఎట్లా నడిచిందో దాన్ని కంటిన్యూ చేయించగలిగితే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు హైదరాబాద్కు. కానీ అయ్యని మర్చిపోయింది కేసీఆర్ గారికి పేరు రావద్దు, ఈయన ఏదో చేద్దామని చెప్పబోతుంది. కానీ సామెత ఉంది కదా, హనుమంతం చేయబోతే కోతి అయినట్టు అట్లా తయారైపోయింది. ఏదో కొత్త కథలు చేస్తుంది తప్ప దీనివల్ల నగర ప్రజలు చాలా ఇబ్బంది పడుతుర్రు. మనం లైట్లు ఉంటలేవు, చెత్త తీయట్లేదు, వాటర్ రావట్లేదు. అసలు ఎక్కడ మొత్తం వ్యవస్థ జిహెచ్ఎంసీ సంబంధించిన వ్యవస్థ మొత్తం కుప్పగూలిపోయింది. అసలు ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పాలన ఉందా లేదో ఓనికి అర్థం కావట్లేదు. సామెత ఉంది కదా, పతంగి దారం తెగిన పతంగి లాగా పాలన నడుస్తుంది. అధికారులు ఎవరికి ఇష్టమో పాలన చేసుకోవడం తప్ప ఒక పాలన మీద గ్రిప్పు లేదు, నేర్చుకోవాలని ఆలోచన లేదు. ఎంతసేపు పొద్దున్న లేసే ప్రభుత్వం ప్రతిపక్షాన్ని తిట్టాలి, కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ పెట్టాలి. రోజు ఏదైనా మైక్ దొరికితే పూనకం వచ్చిన లేక ఊగాలి, తిట్టాలి, టైంపాస్ నడపాలి. అట్లా తిట్ల మీద వేరే ప్రతిపక్షాలు లేకపోతే జనాలు మాట్లాడుకోవాలి. అంతేగాని ఆయన 6 గ్యారెంటీలని కానీ లేకపోతే 420 హామీలని కానీ అడగొద్దు, చేయొద్దు. ఇట్లా నడుస్తుంది ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారి పాలనలో. ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్తుంది కదా, ఈ ఆర్భాటం ఎక్కువ ఉంది, ఫలితం తక్కువ ఉంది. హైదరాబాద్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ వర్షం వస్తుంది, ఎక్కడొక్కడ ఆగిపోతాయి ఇప్పుడు వెహికల్స్ ఫ్లైఓవర్ కాడ. ఎక్కడ అసలు ఇక మనిషి పోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఈ రాత్రి 12 అయితే 1 అయితే అనే పరిస్థితి తీసుకొస్తుండు. అలాగే ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారు కనీసం రెవెన్యూ సిబ్బందిని లేకపోతే హైడ్రాకి సంబంధించిన వాళ్ళని లేకపోతే జిహెచ్ఎం సంబంధించిన వాళ్ళని వీళ్ళందరూ పిలిచి రివ్యూ పెట్టాలి కదా. ఎందుకో ఆగిపోతున్నాయి, ఎందుకో మొన్నటిదాకా 2023లో విపరీతం వర్షాలు వచ్చినాయి, ఫ్లడ్లు, క్లౌడ్ మబ్బులు అయితే మొత్తం ఒకసారి కుండపోత వర్షం వచ్చినప్పుడు ఆ టైంలో కూడా హైదరాబాద్కి చిన్న ఇష్యూ కాలేదు. కేటీఆర్ గారు కూర్చొని ఎక్కడెక్కడ అధికారులతో రివ్యూలు పెట్టేసుకొని ఎక్కడెక్కడ ఫాలోఅప్ చేసి చిన్న సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగకూడదు. గతంలో చూస్తే మన నిజాంపేటలో కూకట్పల్లిలో ఎప్పుడు మునిగిపోతుండేది. కానీ ఈసారి అంటే మన కేటీఆర్ గారు ముందు చూపుతోటి ఎక్కడ నాలాలు అక్కడ క్లియర్ చేయడం వల్ల ఎక్కడో చిన్న ఇబ్బంది కాకుండా జరిగింది. మళ్ళీ అదే మన బీఆర్ఎస్ ప్రభుత్వం పోగానే కేటీఆర్ గారు కేసీఆర్ గారు పాలన పోగానే మళ్ళీ రేవంత్ రెడ్డి పాలన మళ్ళీ ఎక్కడొక్కడ కాలనీ చిన్న కాలనీలు. అప్పుడంటే పెద్ద వర్షం వచ్చినప్పుడు ఏదో కాలిపోయింది. ఇప్పుడు చిన్న వర్షానికి కాలనీలు బస్తీలు మునిగిపోతున్నాయి. ఇట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన. రేవంత్ రెడ్డి గారు
ఈ ఓన్లీ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అడావుడి చేస్తుంది తప్ప, లేకపోతే తిట్లతోనే సరిపోతుంది జీవితానికి. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యాడు. గురుకుల పాఠశాల చూసినాం మనం, దాదాపు 100 మంది గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోయారు పాముతోటి, ఫుడ్ పాయిజన్ తోటి, అంత అస్తవ్యస్తంగా ఉంది. మళ్ళీ కొత్తగా ఆయన పేరు ఏంటంటే కేసీఆర్ గారు పెట్టే గురుకుల పాఠశాల పక్కన పెట్టేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి కొత్త కథలు చెప్పి కూడా తిరుగుతున్నాయి. ఏ రోజు ఇంతవరకు బునాది తీయలేదు, ఒక ఇటుక పెట్టలేదు. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి కొత్త మంచి పదం పడకడానికి బాగుందని చెప్పేసి అది ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరు పెట్టేసి టైంపాస్ చేస్తుంది తప్ప ఇంకంతకు మించి ఏమీ లేదు. గురుకుల పాఠశాల అట్లా వ్యస్తవ్యస్తంగా ఉన్నాయి. విద్యా భరోసా కార్డు 5 లక్షల కార్డు ఇస్తామని చెప్పి ఎవరికి ఇంతవరకు ఇయ్యలేదు. అలాగే స్కూల్ పిల్లలకు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పిండు. ఆ స్కూటీలు ఎక్కడ పోయినాయి, ఎవరు ఎక్కడ పోయినాయి ఎవరికి తెలియదు. అసలు ఆ 6 గ్యారెంటీల మీద ఇంతవరకు ఒక్కరు కూడా ఏ మంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, లేదా ఎమ్మెల్యే కానీ మాట్లాడితే జనాలు భర్తబోధ చేస్తారు కదా. అందుకంటే గుర్తు లేకుంటే ఇట్లా తిట్ల దండకాలు పెట్టేసి ట్రాఫిక్ డైవర్ట్ చేసి నడిపిస్తుండాలి. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ఈ రెస్క్యూ టీంలు అంతా పిలిపించేసి రివ్యూలు పెట్టేసి అసలు హైదరాబాద్లో ఒక విశ్వనగరం తయారు చేసిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆ విశ్వనగరాన్ని మొత్తం కాస్త దాదాపు 60-70 సంవత్సరాలు వెనక తీసుకుపోతుండు. దీనికంటే ఉమ్మడి రాష్ట్రంలో బాగుంది అనుకునే విధంగా తన గురువైన బాబు గారికి మేలు చేసే విధంగా, అంటే ఇక్కడంతా హైదరాబాద్ అంతా అస్తవ్యస్తం అయిపోతే అక్కడ అమరావతి పోవాలని చెప్పేసి ఆలోచన ఉన్నట్టుంది. ఈ నిర్వాహకం చూస్తుంటే ఆ ఎంతసేపు అలా గురువు గారిని దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేస్తాడు. ఏది చేసినా గురువు గారికి మేలయ్యే విధంగా, బాబు గారికి మేలయ్యే విధంగానే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతుంది. హైదరాబాదులో హైడ్రాది కూల్చివేతలు తప్ప ఇంక వేయలేదు. ప్రతి కూల్చివేత వెనుక హైడ్రా ఉంటుంది. మూసీలో కూల్చివేతలు హైడ్రా కూల్చేస్తుంది. లేకపోతే ఇక్కడ నాల మీద ఇల్లు ఉందని చెప్పేసి ఎవరు నచ్చకపోతే చాలు గతం హైడ్రా వస్తుంది, భయపెట్టిస్తుంది. రంగనాథ్ గారు వచ్చేస్తాడు, దాని ఒక 6 కార్లు స్కార్పియోలు వేసుకొస్తాడు, హడావుడి చేస్తాడు, భయంకరంగా చేస్తాడు. తెల్లారు 5 గంటలకు 6 గంటలకు కూలగొట్టేస్తారు పాపం. వాళ్ళకి తీసుకుపోయి కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇస్తుంటాడు. అంటే ఈయన కట్టింది ఏం లేదాడ, ఈయన పొడిచింది లేదు, పీకింది ఏమి లేదు. ఓన్లీ కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఆయన తీసుకుపోయి కట్టి వదిలేస్తుంటాడు. అదే మళ్ళీ బడాబాబుల దగ్గర మాత్రం పోడు. చాలా మంత్రులది, చాలా మాజీ మంత్రులది, చాలా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మంత్రులది అందరికీ పెద్ద పెద్ద ఫామ్ హౌస్ ఉన్నాయి. ఎవరు జోలికి ఓడాడా. ఓన్లీ పేదవాళ్ళ ఇల్లు కొలగొట్టడం, వాళ్ళని భయపడంత గురి చేయడం, లేకపోతే పెద్ద పెద్ద బిల్డర్ల దగ్గర స్క్వేర్ ఫీట్కి ఇంత వసూలు చేయడం. ఇదే నడుస్తుంది తప్ప ఈ 2 సంవత్సరాలు ఇంకొకటి జరగలేదు. కొత్త స్కీమ్ రాలేదు, కొత్త వెల్ఫేర్ రాలేదు, కొత్త డెవలప్మెంట్ రాలేదు. ఈ రేవంత్ రెడ్డి పాలన మొత్తం ఇట్లా నడిచిపోతుంది. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం, జిహెచ్ఎంసీ అధికారులను పిలిపించుకోండి, హెచ్ఎండి అధికారులను పిలిపించుకోండి. అసలు ఎక్కడెక్కడ ఇబ్బందులు అవుతున్నాయి, డ్రైనేజీలు క్లీన్ చేయండి, నాలాలు క్లీన్ చేయండి, ప్రజలకు నగరవాసులకు ఇబ్బంది కలగకుండా చూడండి. విశ్వనగరంగా ఎంత అసలు చాలామంది సెలబ్రిటీలు చెప్పారు హైదరాబాద్ ఒక న్యూయార్క్లా కనబడుతుంది. హైదరాబాద్ 2014 హైదరాబాద్ వేరు, 2014 తర్వాత 2023 వరకు హైదరాబాద్ ఒక విశ్వనగరం తయారు చేసిండు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అని చెప్పేసి చాలామంది మెచ్చుకున్న సందర్భం ఉంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ వ్యస్తవ్యస్తంగా తయారు చేయడంలో రేవంత్ రెడ్డి రస్తా ఉంది. రేవంత్ రెడ్డి కావాలని చెప్పి చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప ఇప్పటికైనా సరే మేము ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మీరు రివ్యూలు పెట్టండి, ఇబ్బందులు ఎక్కడెక్కడ చూసేసి నాలాలు డ్రైనేజీలు అంతా క్లీన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయిపోయిండు. మున్సిపల్ శాఖ మంత్రి ఆయన దగ్గర పెట్టుకుని అన్ని పెద్ద అన్ని ఆయన దగ్గర పెట్టుకోండు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఫెయిల్ అయిపోయిండు. హోంమంత్రిగా అసలే ఫెయిల్ అయిపోయాడు కంప్లీట్. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నో నేరాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. గతంలో సీసీ కెమెరాలు పనిచేస్తుంటే చిన్న ఇన్సిడెంట్ అయినా సరే నిమిషాల మీద గంటల మీద పట్టుకునే వాళ్ళు, ఎలాంటి నేరాలు జరిగేటివి కాదు. కానీ హోంమంత్రిగా ఉండి కనీసం హోంమంత్రిగా డీజీపీని పిలిపించుకొని రివ్యూలు పెట్టినంత నీచ స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఒక్కసారైనా పిలిపించుకొని రివ్యూలు పెట్టేసి నేరాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అక్కడ హోమ్ మినిస్టర్గా ఫెయిల్ అయిపోయాడు, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం అంటే నువ్వు అన్ని విధాలుగా నీకున్న ముఖ్యమంత్రిగా వివిధ హోమ్ మినిస్టర్గా, విద్యాశాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రి అన్నింటిలో ఫెయిల్ అయినా కాబట్టి ఇప్పటికైనా రిజైన్ చేయి. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, రిజైన్ చేసి మీ పార్టీలో ఎవరైనా యోగ్యమైన ఉన్నవాడు, ఎంత అవగాహన ఉన్నవాడు పెట్టి మీరు ముఖ్యమంత్రి చేసుకోండి. అంతే తప్ప మీ చేతగాంతనం వల్ల, దద్దమ్మ పాలన వల్ల మా ప్రజలకు, అంటే మా తెలంగాణ ప్రజలకు, మా హైదరాబాద్ ప్రజలందరికీ ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. మీ ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిండు, మీ అహాబాలు తగ్గించుకోండి, ప్రతిపక్షం తిట్టడం మానుకోండి, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ఫోకస్ పెట్టని చెప్పిండు కదా. కనీసం మీ అధికార పార్టీ ఎమ్మెల్యే మీకు చెప్తుండు, మేము చెప్తే మీకు ఎక్కట్లేదు అనుకో, కనీసం మీ అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా మీకు చెప్తుండు కదా. అప్పుడన్నా చెవులో పెట్టుకొని మనసులో గుర్తు తెచ్చుకొని పని చేయండి. ముందు మీ గ్యారెంటీల మీద, లేకపోతే హైదరాబాద్ నగరం మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప ఈ వేరే ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం, లేదా కేసులు పెట్టడం. మీ హోమ్ మినిస్టర్గా ఉండి ఒకటి డిసైడ్ అయిందంటే హోమ్ మినిస్టర్గా మీరు ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తారు తప్ప నేరాలను అరికట్టడంలో మాత్రం ఉపయోగిస్తలేరు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నీకు ఇచ్చిన శాఖల మీద, నీ ముఖ్యమంత్రి పదవి మీద
ఖచ్చితంగా అవగాహన చేసుకొని మంచి పరిపాలన అందించాలని, పేరుకు ప్రజాపాలన పెట్టుకోకండి. భక్షక పాలన అవుతుంది. ప్రజాపాలన అంటే ప్రజలకు అనుగుణంగా ప్రజల్ని మంచి చేసే విధంగా, ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా సంక్షేమం డెవలప్మెంట్ చేయాలని చెప్పి రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మేము అదే చెప్తున్నాం. పొన్నం ప్రభాకర్తో పాటు అక్కడున్న అధికారులు కూడా అట్లే మాట్లాడుతారు కదా. మేము అదే మీరు అదే చెప్తే ఎగ్జాంపుల్ ఖైరతాబాద్లో అదే చెప్పినాం. వారి హరిచంద్ర మేడం ఐఏఎస్ ఆఫీసరు ఆమె క్లియర్ చెప్తుంది, నేను 12 సంవత్సరాల కింద ఓ రేషన్ కార్డు ఇచ్చిందంట, ఆమె సబ్ కలెక్టర్ ఉందంట, అప్పుడు చూసిందట, ఇంతవరకు చూడలేదని చెప్తుంది. మరి ఆమె అప్పుడు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఉంది. ఖైరతాబాద్లో అనేక మంచి డిపార్ట్మెంట్లో మంచి పొజిషన్లో ఉంది. ఆమె ఆ టైంలోనే దాదాపు 6,47,000 రేషన్ కార్డులు ఇచ్చిర్రు. మరి అవి గుర్తురాదా? అంటే ఎంతసేపు ప్రభుత్వానికి ఒత్తాస పలకడం, ప్రభుత్వం తందానంటే వీళ్ళు తన తందానం కొట్టడం తప్ప వేరే ఏం లేదు. ఇది 100% ప్రభుత్వ అధికారులైనా గుర్తుపెట్టుకోండి. ఏ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. ఆ 5 సంవత్సరాలకే మీరంతా ఎగిరెగిరి పడొద్దు. రేపు రాబోయే రోజులలో మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ మాకు పాట పడుతుంటారు. ఇది కరెక్ట్ కానే కాదు. మీ డ్యూటీ మీరు చేయండి సక్రమంగా. ప్రభుత్వం ఏది డిసైడ్ చేస్తారో ఆ డిసైడ్కి మీరు అనుగుణంగా పేదవాడికి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప మీరు ప్రభుత్వ అధికారం ప్రభుత్వం మంత్రుల అధికారులకు ఉండి మంత్రుల కూడా ఎమ్మెల్యేల కూడా జో కొడితే వేసి ఉపయోగం ఉండదాడా? దానివల్ల ప్రజలు చీకొడుతున్నారు మిమ్మల్ని. ఇప్పుడు మీ ప్రతిపక్షంగా మేము 100% తీవ్రంగా ఖండిస్తాం. ప్రజలు కూడా అసహించుకుంటారు మిమ్మల్ని. ఒక అధికారికి ఇట్లా మాట్లాడతాం, కాంగ్రెస్ కార్యకర్తలుగా మాట్లాడతాం, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా అంత దారుణంగా మాట్లాడుతుండు. ఇది కరెక్ట్ కానే కాదు. మీ విధులు మీరు నిర్వహించండి. ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటే ప్రజాస్వామ్యంలో, అంతే తప్ప ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం రాగానే దానికి వంతాస పడేసి వాళ్ళకు వంత పడితే మాత్రం కరెక్ట్ కానే కాదు. మేము ఖచ్చితంగా నోట్ చేసుకుంటున్నాం. హరిచంద్ర గారు ఇప్పుడు అన్న ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలామంది చాలా రకాలు చేస్తారు. మీ అందరూ చూస్తుంటాం. వాళ్ళు నాకు తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. థ్యాంక్ యూ అండి.